ఆమె ఓ లాయర్. రాజకీయాల్లోకి రాకముందు రంగారెడ్డి జిల్లా కోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాదాపు 3 ఏళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అప్పుడే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. దాంతో ఉద్యమంలోకి అడుగుపెట్టారు. మంచి వాక్చాతుర్యం ఉండటంతో అనతి కాలంలోనే అధినేత మనసు గెలుచుకున్నారు. దాంతో ఆమెకు పార్టీలో తిరుగు లేకుండా పోయింది. మొన్నటి వరకు ఎమ్మెల్యేగా 3 సార్లు విజయదుందుబి మోగించారు. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ హవాతో చతికిలపడ్డారు. ఇంతకీ అందరి దృష్టిని ఆకర్షించిన ఆ మహిళా నేత ఎవరు? పద్మా దేవేందర్ రెడ్డి ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఓ మెరుపు మెరిశారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసి 2001లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. 2001లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రామయ్యంపేట నుండి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. దాంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె బీఆర్ఎస్ అధినేత దృష్టిలో పడ్డారు. హరీష్ రావు అండదండలతో రామయ్యంపేట నియోజకవర్గం నుండి 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ కోసం 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కానీ 2009లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మంచి వాగ్దాటి ఉండటంతో ఉద్యమంలో అందరి దృష్టిని ఆకర్షించారు పద్మా దేవేందర్. హరీష్ రావు అండదండలతో అనతి కాలంలోనే పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. మొదట రామయ్యంపేట నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె 2009లో ఓటమి పాలయ్యారు. మంచి వాక్పటిమ ఉండటంతో తెలంగాణ ఉద్యమ కాలంలో టీవీ ఛానల్స్లో జరిగే రాజకీయ చర్చల్లో తరచుగా కనిపించేవారు పద్మా దేవేందర్ రెడ్డి. దీంతో ఆమెకు తెలంగాణలో మరింత క్రేజ్ పెరిగింది. అయితే 2009లో టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసినా 2010లో మళ్లీ కారు పార్టీలో చేరారు. ఈ క్రమంలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలైన విజయశాంతిని ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విజయశాంతిని ఓడించడంతో ఆమెకు మరింత పాపులారిటీ పెరిగింది. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు వర్గంగా పద్మా దేవేందర్ రెడ్డికి పేరుంది. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో గెలిచిన పద్మా దేవేందర్ రెడ్డి తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2018లో మెదక్ నుండే 3సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయ దుందుబి మోగించారు. మెదక్ టౌన్లోని గోసంత్రం, పిట్లం, మల్లం చెరువులను మినీ ట్యాంక్ బండ్స్ గా అభివృద్ధి చేస్తారని ఎన్నికల ప్రచారంలో చెప్పారు పద్మా దేవేందర్ రెడ్డి. ఇందుకోసం 12 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. కానీ ఆ పనులను పూర్తి చేయడంలో ఫెయిల్ అయ్యారు. అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టడం వల్లే పనులు ఆలస్యం అయ్యాయని ఆమెపై ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి పనులు చేసినప్పటికీ 2023లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ హవాలో పద్మా దేవేందర్ రెడ్డి ఓటమి పాలు కాక తప్పలేదు.